రైట్ గా 686 లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసని, వారి కోసం మన పార్టీ మాత్రమే పోరాడగలగదని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇక హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ గురించి, ప్రజల గురించి బీఆర్ఎస్ మాత్రమే ఆలోచించగలదని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తిరోగమనం చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకోవటానికి పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బ్రాహ్మణి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రజల కోసం కావచ్చు, ప్రజల అవసరాల కోసం పోరాడేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ ఇలా తెలంగాణ భవన్లో సమావేశంలో ఇలా చెప్పడం జరిగింది. ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మొత్తం ప్రణాళికలను చేంజ్ అయిన పరిస్థితి. మనకు విశ్వాసం కల్పించలేకపోతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అదేవిధంగా మన పార్టీ గుర్తు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అలా మనం విశ్వాసం కల్పించలేకపోవడంతో అసంతృప్తితో 10 మంది ఎమ్మెల్యేలు మారి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి అయితే మాజీ సీఎం కేసీఆర్ ఇలా టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇలా ఆఫీసు పార్టీ ఇలా తెలంగాణ భవన్లో ఇలా పెద్ద మొత్తంలో బహిరంగ సభ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో ఇలాంటి అంశాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతుందో తెలంగాణ ప్రజల కోసం కూడా, తెలంగాణ కోసం 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ, అదేవిధంగా 25 సంవత్సరాల ఉద్యమం ఉన్నటువంటి పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. అది ఆషామాష పార్టీ కాదు. మనమే తప్పకుండా తెలంగాణ ప్రజలకు మనమే న్యాయం చేస్తాం, మనమే ప్రజల పక్షాన ఉంటాం. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా మనమే తెలంగాణ ప్రజల కోసం పాటుపడేదని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 14 నెలల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం జరిగింది. ఇలా మొదటిసారిగా టీఆర్ఎస్ భవన్కి వచ్చి ఇలా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే 14 నెలలతోటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలకు విశ్వాసం పోయింది. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది. పూర్తిగా ఎవరు కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను పూర్తిగా అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికే ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మళ్ళీ తప్పకుండా మనం 100% మనమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి అయితే మాజీ సీఎం కేసీఆర్ ఇలా నేతలందరూ కూడా కొంత ఉత్సాహభరితంగా ఒక స్పిరిట్ నింపడం జరిగినట్టు మనకు జరిగిన సభను బట్టి చూసి తెలుస్తుంది. రిపీటెడ్ చూస్తుంది. ఎందుకంటే 25 సంవత్సరాల ఉద్యమంలో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారం పోవడంతో ఇలా టీఆర్ఎస్ నేతలంతా కూడా నిరుత్సాహానికి గురవుతారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించి మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి ఇలా కాంగ్రెస్ చేయడం జరిగిందని చెప్పిన అవుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు. తప్పకుండా మళ్ళీ మనమే 100% అధికారంలో కోసం తప్పకుండా ప్రజల పక్షాన్ని మనం పోరాడతాం. ఏదైతుందో ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టేటువంటి ప్రజలు కూడా ఇలా పార్టీని ఎందుకు కోల్పోవడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే ప్రక్షాళన చేసుకుంటారు. ఒక్కసారి ఓటేసిన పాపానికి ఇలా భంగపడ్డామని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పి కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఇలా ఒక చెప్పడం అంశం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పుట్టింది, చాలా అన్ని ఒడిదొడుకులతో పుట్టింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆషామాష పార్టీ కాదు, తెలంగాణ ప్రజల కోసం పుట్టింది. తెలంగాణ ఆశలకు అన్నిశలకు కృషించేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా మన రానున్న రోజుల్లో మనమే అధికారంలోకి వస్తున్నాం. తప్పకుండా ప్రజలు మళ్ళీ మనమే కాపాడుతాం, మన ప్రభుత్వం మందే ఉంటుంది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. అదే చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాతీయ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత సుమారుగా అంటే 5 ఏళ్లకు ఉన్నటువంటి పీరియడ్లో ఇలా 14 నెలలకే ఇలా కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది ఇలా ప్రజలంతా కూడా వ్యతిరేకత చెప్తున్న పరిస్థితి. ఇటు పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విధానం కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు అంశాలు కావచ్చు, ఇలా రేషన్ కార్డు అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతుందో అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది సీఎం. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్. ఆ నేపథ్యంలోనే మరొకసారి మళ్ళీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారు. తప్పకుండా ఇలా స్థానిక సంస్థలు ఉన్నటువంటి పరిస్థితులు తప్పకుండా మనకే అవకాశాలు ఉంటుంది. తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో మనకే మేజర్గా అవకాశాలు ఉన్నాయి. ప్రజలంతా కూడా మన వైపు చూస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం, మన తెలంగాణ ప్రజలు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 జిల్లాల ప్రజలు కూడా మన ఏకతాటిగా తీసుకురావడం కోసం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ పెట్టాలని ఒక నిర్ణయించడం తెలుస్తుంది. అది ఆ భారీ బహిరంగ సభ ఏ జిల్లాలో పెడతారు, ఎట్లా పరిమితం అవుతుంది, ఎంత పెద్ద మొత్తంలో పెడతారు, దాన్ని అంటే జాతీయ నేతలు ఇంకెవరైనా వస్తారు, లేకపోతే కేసీఆర్ తోటే ఎలాంటి అంశంతో ముందుకెళ్తారని చెప్పి కొత్త క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి ఉద్యమాలు కావచ్చు, ఇలా బహిరంగ సభలు కావచ్చు, కేసీఆర్ కొత్తగా మనకు తెలుసు. అయితే తెలంగాణ ఉద్యమంలో 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసిన అధికారం 10 ఏళ్ళు అధికారం పట్టింది. కేసీఆర్కు ఇలా ఉద్యమాలు కావచ్చు, ఇలా పోరాటాలు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఏం కొత్త ఏం కావాలని మనకు తెలిసిన విషయమే. మరొకసారి ఇలా ప్రజల్లోకి వచ్చి తప్పకుండా ఆ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ స్పిరిట్ని, టీఆర్ఎస్ పార్టీ అజెండాని తప్పకుండా ప్రజల ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
తీసుకొచ్చినటువంటి అంశాలు ఏదైతుందో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఎలా చేస్తుంది, ఆ ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు ఇస్తుంది, అంతా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భంగపడ్డామని చెప్పి ఫీల్ అవుతున్న నేపథ్యంలోనే మరొకసారి మనం ప్రజల ముందుకు వెళ్ళాలి, తప్పకుండా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడ్డారు, ఎక్కడ మోసం జరిగిందని చెప్పి ప్రతి ఇంటికి పోవాలి, గడప గడపకు తట్టాలి, మనం తప్పకుండా ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మనం పోరాడాలని చెప్పి ఇలా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించి తలపెట్టినని చెప్పి డేట్ ఫిక్స్ చేసిన పరిస్థితి. అది ఏ జిల్లాలో పెడతారు, తెలంగాణలో హైదరాబాద్ పెడతారా, వరంగల్లో పెడతారా, ఖమ్మంలో పెడతారా, మనకు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చూసుకుంటే పోతే మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇట్లు ఆ టీఆర్ఎస్ నేతలందరూ ఎంత కొంత నిరుత్సాహంతో ఇబ్బంది పడుతున్న టీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలైనా మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కొనసాగుతున్న నేతలందరూ కూడా కొంత ఉత్సాహభరితంగా స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే మళ్ళీ టీఆర్ఎస్ కు దూరమైన నేతలందరూ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తితోటి మళ్ళా ఏప్రిల్ జరగబోయినటువంటి భారీ బహిరంగ సభ మళ్ళీ మేము ఉన్నాం, మీకు అండగా తప్పకుండా ప్రజల పక్షానే పోరాడదామని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం అయితే పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పటికే సమాచారం పోయిన పరిస్థితి ఉంది. ఆ యుద్ధంగా కేసీఆర్ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్.